సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి కుంభకోణంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు షాడో ఎమ్మెల్యే త్వరలోనే జైలుకు వెళ్తారని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ తెలిపారు. మానకొండూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీల కుంభకోణం జరిగిందని, దీనిపై ఏసీబీ విజిలెన్స్ విచారణ జరిపించాలని రసమై డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము కోర్టుకు వెళ్లి విచారణ జరిగేలా కోరుతామని తెలిపారు. అధికారులను విచారణ చేయమని చెప్తా ఉన్నాం, వాళ్ళ ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నాం. మేము ఇలా ఎల్ఓసీలు అంకిత్ నుంచి ఎల్ఓసీలు ఆయనకు సంబంధించినటువంటి హాస్పిటల్ ఆయన ఫ్రెండ్స్ ఉంటారు. ఆయనతో డాక్టర్గా ఉన్నప్పుడు పనిచేసినటువంటి చాలామంది ఫ్రెండ్కి హాస్పిటల్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర మనిషి జైన్ అయినట్టు ఆధార్ కార్డును సమర్పించుకొని ఆ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నట్టు దానికి మీరు వైద్య సహకారం కోసం ప్రభుత్వానికి రాసి లక్షల రూపాయలు ఇలా ఎల్ఓసీ ద్వారా వీళ్ళు రిలీజ్ చేసినట్టుగా మాకు సమాచారం ఉన్నది. ఖచ్చితంగా ఆయన హాస్పిటల్ మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్తా ఉన్నాం. ఆయన హాస్పిటల్ నుంచి ఎన్ని సీఎంఆర్ రిలీఫ్ ఫండ్స్ వచ్చినాయని చెప్పేసి మేము ఎంక్వైరీ చేయమని మేము చెప్తా ఉన్నాం. ఇది ఊరికే అనట్లేదు, నేనేదో అబాండాలు వేయడానికి కోసం కూడా నేను అడగలేదు. ఖచ్చితంగా 100% ఇది వాస్తవ విషయం. ఖచ్చితంగా దీని మీద విచారణ జరగకుంటే మేము భారీ ఎత్తున ఖచ్చితంగా పేషెంట్లను సమీకరిస్తాం. నేను నియోజకవర్గంలో ఉన్నటువంటి మా పేద ప్రజలందరికీ చెప్తా ఉన్నా, దయచేసి మీ సీఎం రిలీఫ్ ఫండ్స్ మీకు వచ్చినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అప్లై చేసినాయి ఎక్కడ దాకా పోయినా మీ పేర్ల మీద అసలు పైసలు డ్రానే అయినట్టుగా నాకు సమాచారం ఉంది. ఎవరన్నా దయచేసి మీకు సమాచారం కావాలంటే మానకొండూరు నియోజకవర్గంలో మా నియోజకవర్గ ఆఫీస్ ఉన్నది, మా జీవి రామకృష్ణరావు ఇంట్లో మా ఆఫీస్ ఉన్నది, మా పిఏ కూడా ఉంటాడు. దయచేసి నియోజకవర్గ ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మీ సమాచారాన్ని అక్కడ ఇచ్చి వెళ్ళండి. మేము ఖచ్చితంగా మీ పైసలు వచ్చినాయా, ఏమన్నా కోట్ల పైసలు పడ్డాయి, ఎందుకు రాలేదు, ఏందనేది మొత్తం మీకు సమాచారం ఇస్తాం. మీ తరఫున నిలబడి మీకు వచ్చేటట్టు మేము ఏర్పాటు చేస్తాం. దయచేసి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మా పార్టీ కార్యకర్తలు కూడా నేను చెప్తా ఉన్నా, మీ గ్రామంలో ఎంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసారో దయచేసి లిస్ట్ తీయండి. వాళ్ళకి ఎన్ని రోజులకు అప్లై చేసిండు, వాళ్ళకి పైసలు వచ్చినాయా లేదా చూడండి. ఎందుకంటే నాకు తెలిసి 70% పైసలు వచ్చినాయి. ఎవరి అకౌంట్లలో అసలు విచిత్రమైన పరిస్థితి, ఇది ఎన్నడూ వినలేదే.